ఒక దివ్యమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది. ఆ శక్తిని దేవుడు అంటున్నాము. దానికి లోబడి జీవించవలసి ఉంది. మనం చూడండి, మనమే స్వతంత్రులమైతే మన ఇష్ట ప్రకారం జరగవలసిందే. జరుగుతున్నాయా? మేము అనుకున్నట్టు జరుగుతున్నాయా? జరగడం లేదు. ఎందుకు? ఏదో ఒక చైతన్యం, ఏదో దివ్యమైనటువంటి శక్తి మనల్ని ఆడిస్తూ ఉంది. దాని నిర్ణయమే జరుగుతుంది, కానీ మన నిర్ణయం జరగడం లేదు. అది ఎట్లా ఆడిస్తుందో అదే రీతిగా ఆడవలసిందే. మనం స్వతంత్రులు కాదు. మన ఇష్టానుసారంగా నడుస్తుందే. మనమంతా దేవుని పిల్లలు అంటే, కొంతమంది బుద్ధివంతులు అంటారు, దేవుని పిల్లలు అంటే బుద్ధి ఉందా కదా? మానవుడు మానవుని పుట్టిస్తున్నాడు, దేవుడు పుట్టిస్తున్నాడు. బుద్ధి ఉందా లేదా? ఎక్కడో కనబడినటువంటి వాడిని దేవుడు 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 అంటున్నారు అని ఎవరో ప్రశ్న చేసి, మానవుడు మానవుడిని పుట్టిస్తే ఆ కెపాసిటీ ఉంటే, ఆ శక్తి ఉంటే, మళ్ళీ వారి గుడ్డివాడు ఎందుకు పుడుతున్నాడు? ఆ శక్తినే, ఆ చైతన్యం ఉంటే బాగా అందంగా రూపంగా ఉండేటువంటి పిల్లోని పుట్టాల్సిందే. ఆ రీతికి పుట్టడం లేదే. కుంటోడు పుడుతున్నాడు, గుడ్డోడు పుడుతున్నాడు, పుట్టేది సస్తున్నాడు, సచ్చి పుడుతున్నాడు. నిన్ను ఆధారంగా చేసుకుని ఆ దివ్యమైనటువంటి శక్తి ఆట ఆడిస్తుంది. ఒక మనిషిని ఆధారంగా చేసుకుని నాటకం సాగిస్తున్నాడు ఆ పరమాత్ముడు. అందువల్ల వారి నిర్ణయమే జరుగుతుంది.